భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 100వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నంద్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు గారు సిపిఐ జెండాను ఆవిష్కరించడం జరిగింది. జెండా ఆవిష్కరణ అనంతరం సిపిఐ నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయం నందు కేక్ కట్ చేసి సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు పార్టీ కోసం, పార్టీ కార్యాలయం కోసం ఎంతో కృషి చేసినటువంటి సలాం ఖాన్ గారిని సన్మానించడం జరిగిందని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు గారు తెలిపారు. పార్టీ సిపిఐ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు మరి అడిగినటువంటి సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో పతాకావిష్కరణలు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వేడుకల్ని 1 సంవత్సరం పాటు వేడుకల్ని నిర్వహించి మరి ఇదే రానున్నటువంటి కాలంలో ఈ దేశంలో ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి సమస్యల పైన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరిన్ని పోరాటాలకు పునరంకితం కావడానికి సన్నద్ధమవుతూ ఉంది. భారత స్వాతంత్ర పోరాటం జరుగుతున్నటువంటి రోజుల్లోనే మరి జాతీయోద్యమంలో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పోరాటంని నిర్వహించి ఆ రకంగా మరి మొగ్గలోనే ఈ కమ్యూనిస్టు పార్టీని మరి అణిచివేయాలని చెప్పేసి బ్రిటిష్ పాలకులు అనేక కుట్ర కేసులు కూడా బనాయించడం జరిగింది. అనేక మందిని నిర్బంధించడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అశేషమైనటువంటి త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. దేశంలో స్వాతంత్ర్యం అనంతరం మరి కేవలము స్వాతంత్ర్యమే కాదు, మనిషిని మరో మనిషి దోపిడీ చేయలేని ఒక సోషలిస్టు సమాజం కావాలని చెప్పి ప్రతి మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ సమానంగా జీవించేటువంటి ఒక వ్యవస్థ కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. 2025 డిసెంబర్ 26న ముగింపు సభ 5 లక్షల మందితో 2025 డిసెంబర్ 26న ఖమ్మం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రారంభం, ముగింపు డిసెంబర్ 25, 26న జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఘనంగా నిర్వహించాలని పార్టీ పిలుపుకోవడం జరిగింది. రేపు 31వ తేదీన డోర్లో బహిరంగ సభని డోర్ పార్టీ ఆధ్వర్యంలో మన జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. దానికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు హాజరైతా ఉన్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలోనే యంగ్ కమ్యూనిస్ట్ ర్యాలీ కూడా జనవరి నవంబర్ తర్వాత డేట్ చేసుకుని ఆ రోజు ఘనంగా ఇక్కడ ఒక సంబరమైనటువంటి పద్ధతులు చేయాలి. అదేవిధంగా ఈరోజు ఇప్పటిదాకా చరిత్ర చెప్పడం జరిగింది. చరిత్రలో ఏ పార్టీకి లేనటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఉంది. ఎర్ర జెండాలో కూడా మొట్టమొదటి జెండా సిపిఐ. అయితే ఈరోజు అధికారంలో ఒక్క సీటు కూడా లేదు, ఒక్క సీటు కూడా లేదు. పార్లమెంట్ లో తక్కువ సీట్లు లేవు. కానీ ఈరోజు ఎవరైతే మతాలను అడ్డు పెట్టుకొని, కులాలను అడ్డు పెట్టుకొని, లేదా వర్గాలని, ప్రాంతాలను అభివృద్ధి పెట్టుకున్న వాళ్ళే చట్టసభలో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఉన్నారు. కానీ ఎర్ర జెండాకి మాత్రం
ప్రజా పోరాటాల్లో ఎవరు కూడా సాటి లేదు. ఈ ప్రజా పోరాటాల్లో ఒంటే తగ్గలేదు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ రైతాంగానికి కానీ మహిళలకు కానీ విద్యార్థి యువకులకు కానీ కార్మికులకు కానీ ఏ కష్టం వచ్చినా దానికి అండగా ఉండేటువంటి పోరాటం చేసినటువంటి జెండా ఒక ఎర్ర జెండా మాత్రమే. ఎర్ర జెండా మనం చావాలని చెప్పేసి ఎర్ర జెండా ఎర్ర జెండా ఎర్ర జెండా పోరాటం పోరాటం ప్రజా సమస్యలపై పోరాటం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.